అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ. రైస్కి, పూరీకి, చపాతీకి దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్కి చూపిస్తున్నాను అన్నమాట. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. అలాగే ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పండిన మీడియం సైజు టమాటాలు 2 కట్ చేసి వేసాను. ఇవి కూడా కొంచెం మగ్గాలన్నమాట మనకి. ఈ టమాటా అలాగే ఆనియను బాగా మగ్గాలి. ఇది మగ్గేలోపు మనము మిక్సీ జార్లోకి కొత్తిమీర ఎక్కువే తీసుకోండి. కొత్తిమీర అలాగే 3 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ చికెన్ గ్రేవీకి ఈ కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా గ్రేవీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మనం లాస్ట్లో వేసుకునే కొత్తిమీరలాగా కాకుండా ఇలా ఎక్కువ కొత్తిమీర మిక్సీ వేసుకుంటే చాలా బాగుండిద్ది. అలాగే మనకి ఆనియన్ టమాటా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి. అరోమా చాలా బాగుండిద్ది. స్టాక్ పెట్టుకుంది కాకుండా అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత పసుపు అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కలిపి చికెన్ తీసుకున్నాను నేను. ఇలా కేజీ చికెన్ వేసేసి ఒకసారి మొత్తం కలపండి. ఇలా కలిపేసిన తర్వాత మనకి చికెన్లో ఉండే వాటర్తోనే చాలా వరకు చికెన్ అనేది కుక్ అవుతుంది. మధ్య మధ్యలో అడుగంటుకోపోకుండా ఇలా 2-3 సార్లు కలుపుతూ ఉండండి. మనకి 7-8 నిమిషాలు పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేయాలి. చూసారు కదా, మనకి వాటర్ పోయి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు 2 స్పూన్స్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అలాగే మనం మిక్సీ వేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయండి. రెడ్ చిల్లీ పౌడర్ చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి చికెన్కి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ కొత్తిమీర అన్నీ వేసేసాం కదా, ఇలా చికెన్లో కలిసేంతవరకు ఇలా కలపండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి ఆయిల్ చూసారా సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. 7-8 నిమిషాల్లో అలా కుక్ అవుతుందండి. ఫైనల్గా 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి. పూరీకి రైస్కి చాలా బాగుండిద్దండి గ్రేవీ కర్రీ. మొత్తం మీద మనకి 1/2 అవర్లో చికెను రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా కుదిరిందండి, బాగుంది. తప్పకుండా ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. ఫైనల్గా చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. పూర్తిగా స్టవ్ ఆపేయచ్చు. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.